హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. విశాఖపట్నం కాలభైరవ టెంపుల్. ఇదైతే గాజువాక. ఇక్కడ నుంచి అయితే ఇంచుమించు ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 15 ప్లస్ ఉండొచ్చు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అడవి లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ. చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి వీడియోలోకి. ఓకే ఫ్రెండ్స్, భైరవ్ కోనకి చేరుకున్నాం. చూస్తున్నారు కదా బోర్డు. ఇక్కడ నుంచి కొంచెం నడవాల్సి వస్తుంది. ఇక నడుద్దాం ముందుకి. ఎయిర్ షిప్ అక్కడ భైరవ్ ఇది ఉంది కదా, అది భైరవ్ కోన బోర్డు. అది అక్కడ ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయ దీపం అయితే ఉంది కదా, అదైతే అక్కడ ఎంట్రీ ఇవ్వలేదు లోపలికి. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి, అక్కడ ఒక కాలభైరవ టెంపుల్ ఉంటుంది. అక్కడ దీపం పెట్టి వచ్చేయండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చాం. అగ్గిపెట్టి గట్ట అందులో చాలా మంది దీపాలు పెడుతున్నారు చూడండి. ఇక్కడ కూడా కాలభైరవ దేవుడు, కాళికా దేవి ఉన్నారు. ఇక్కడ దీపం పెట్టి దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. దీపం పెట్టడానికైతే వెళ్ళాం కదా, ఈ లోపలికి చాలా అంటే చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఈ లోపలికి వెళ్ళే ఓపిక లేని వాళ్ళు అక్కడ ఆ దేవుడు దర్శించుకొని దీపం పెట్టి వెళ్ళిపోవచ్చు మనం. నేను మా వైఫ్ని తీసుకుని వెళ్తున్నాను. ఎప్పటి నుంచో తీసుకెళ్ళమని చెప్పాను, అందుకే తీసుకొచ్చాను దేవుడి దర్శనానికి. దారిలో అయితే బొట్లు పెట్టించుకున్నాం చూడండి, బాగున్నాయా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నడుద్దాం. ఇంకెంత దూరం ఉందో చూడాలి. 1 km అంటున్నారు, చూద్దాం మరి. మొత్తం అడివే చూడండి. క్యూ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. చాలా క్యూ ఉన్నట్టుంది. చూద్దాం ఇంకా. మొత్తం అడవిలో చూసావా, చాలా అంటే చాలా క్యూ ఉంది. ఎంత నడుస్తున్నా ఇంకా ఉంది, కనబడట్లే ఇంకా లైన్. ఇప్పటికీ గుడి దగ్గరలోకి వచ్చాం. అదండి కనిపిస్తుంది చూసారా, ఇప్పటికీ గుడి దగ్గరలోకి వచ్చాం. కొంతసేపట్లో గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓం కాలభైరవాయ నమః. ఆ కాలభైరవుని, ఆ కాళికా దేవిని దర్శించుకొని వెళ్ళిపోదాం. ఆ దేవుడి ఆశీర్వాదం మనకు ఉండాలి, మనందరికీ ఉండాలి. కొబ్బరికాయలు అయితే బయటనే కొట్టించేస్తున్నారు చూడండి. ఇక్కడ కొట్టేసి లైన్లోకి వెళ్ళిపోవడమే. చూడండి, ఇదంతా క్యూనే. ఇదే కాలభైరవ టెంపుల్. దగ్గరలోకి వచ్చాం. చూడండి జనం, చూడండి అంత జనం ఉన్నారు. ఫుల్ జనం ఉన్నారు చూడండి. అడవిలే, మొత్తం అడవిల మధ్య ఉంది టెంపుల్. తీసుకోవాలని చెప్పి జనం చూడండి, జాతరలో ఉన్నారు. యాత్ర అంటే యాత్రలానే ఉన్నారు. ఆదివారం అమావాస్య పడ్డం, చాలా అంటే చాలా జనం వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్తాం. ఫ్రెండ్స్, మా దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే దేవుడికి వీడియోలు అయితే తీయనివ్వలేదు, అందువల్ల తీయలేకపోయాను.
ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఎంట్రీ గేట్ దగ్గర భోజనాలు అయితే పెట్టారు. అందరూ ఆకలితో ఉంటారు కదా, భోజనం పెట్టి మంచి పని చేశారు. ఖచ్చితంగా తిన్న ప్రతి ఒక్కరూ అన్నదాత సుఖీభావ అనుకోవాలి ఇటువంటి ప్లేసెస్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్.